సీత లక్ష్మణునితో కలిసి అరణ్యవాసానికి వెళ్లిన రాముడు తన 13 ఏళ్ల అరణ్యవాసం సమయంలో ఎందరో రాక్షసులను సంహరించాడు. ఆఖరి సంవత్సరం దండకారణ్యంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణాసురుడు సీతను అపహరిస్తే రాముడు భగవంతుడైనా కూడా భార్య వియోగంతో సామాన్యుని మానవులి వలె దుఃఖించాడు. ఆగ్రహంతో లోకాలన్నీ నిర్మూలిస్తానని అన్నాడు. చివరకు సుగ్రీవునితో మైత్రి చేసుకుని హనుమంతుణ్ణి బంటుగా చేసుకుని గొప్ప వానర సైన్యం సహాయంతో రావణాసురుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి సంహరించి విజయరాముడయ్యాడు. రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చి మహారాజుగా పట్టాభిషేకం చేసుకుని పట్టాభిరాముడయ్యాడు. చివరకు లోకాలు వేసే నిందలు భరించలేక సీతను అడవులకు పంపించేశాడు. ఈనాటికి ఎక్కడైనా పాలన బ్రహ్మాండంగా ఉండాలి అంటే రామరాజ్యం రావాలి అని అందరూ అనుకునే విధంగా రామరాజ్యాన్ని స్థాపించాడు శ్రీరాముడు. విష్ణుమూర్తి దశావతారాల్లో 8వ అవతారం శ్రీరామావతారం. ఒక కొడుకు ఉంటే ఎలా ఉండాలో, ఒక అన్న ఉంటే ఎలా ఉండాలో, ఒక భర్త ఉంటే ఎలా ఉండాలో, ఒక రాజు ఉంటే ఎలా ఉండాలో తాను స్వయంగా చేసి చూపించిన పరిపూర్ణ మానవ అవతారం శ్రీరామావతారం. అందుకే ఈనాటికి ఉత్తమ గుణాలున్న వారిని శ్రీరాముడని పిలవడం మనకు తెలిసిందే. శ్రీరాముడు దేవుడే కాదు, మనవాడు, మనలో ఒక్కడు, మనం ఎలా జీవించాలో నేర్పించినవాడు. అలాంటి రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని ఆయన ఆచరించిన గుణాలు అన్నీ కాకపోయినా కొన్నైనా ఆచరించగలిగితే ఈ సమాజం కూడా తప్పకుండా రామరాజ్యం అవుతుంది. శ్రీరాముని గురించి చెప్పడానికి ఎంతో ఉన్నా కొంతైనా చెప్పగలిగే అవకాశం దొరికినందుకు ఆ శ్రీరామునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్.